హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంట్లో పత్తెం కూర. అదేంటి పత్తెం కూర కూడా ఉంటుంది అనుకుంటున్నారా? అదేనండి, దొండకాయ కూర. నా దృష్టిలో అయితే ఈ దొండకాయ కూర పత్తెం కూర. మీ సైడు మీరేమంటారో కామెంట్ చేయండి. డెలివరీ అయిన టైంలో అయితే రోజు దొండకాయే పెట్టేవాళ్ళు మా ఇంట్లో. రోజు మార్చి రోజు దొండకాయ అనేది కంపల్సరీ. అదేమన్నంటే దొండకాయ తింటే పాలు పడతాయి, ఖచ్చితంగా ఇదే తినాలి అనేవాళ్ళు. ఆ టైంలో దొండకాయ తినలేక చాలా బాధ అనిపించేది. కానీ తినక తప్పదు కదా. ఒకరోజు దొండకాయ కూర వండితే ఇంకొక రోజు పొట్లకాయ కూర. ఎందుకమ్మా ఈరోజు ఇవే వండుతామంటే దొండకాయ తింటే పాలు పడతాయి, పొట్లకాయ తింటే పాలు పడతాయి, తొందరగా డైజెషన్ అవుతుంది అని చెప్పేసేది మా అమ్మ. ఇక లైఫ్లో దొండకాయ అయితే తినకూడదని అనుకొని ఫిక్స్ అయిపోయాను. కానీ ఇంకొకసారి సేమ్ దొండకాయ తినే టైం వచ్చింది. అది నాకు తడపర పోసింది అనమాట. ఆ టైంలో కూడా స్నానం చేయించిన తర్వాత అది కూడా పత్తెం కూరే కదా, దొండకాయ. ఇక మా వాళ్ళ ఇంట్లో ఎట్లా అయితే దొండకాయని మార్చి ఉండేవాళ్ళు అనమాట. అసలు ఇక అది చూస్తేనే తినాలనిపించేది కాదు. కానీ ఇక తప్పక దొండకాయ తిన్నా. ఇక జీవితంలో ఈ దొండకాయ కూర అంటే తినకూడదు అనుకున్నా. కానీ దొండకాయని ఇలా మంచిగా రౌండ్గా కట్ చేసి గొడ్డుగారం, అదే కొబ్బరి వెల్లుల్లిపాయలు దంచిన కారం వేసి వండితే టేస్ట్ అద్దిరిపోయింది కదా. ఏదన్నా పప్పులోకైనా చారులోకైనా టేస్ట్ బాగుంటుంది. అవును, బెండకాయ తింటే తెలివి వస్తుంది అంటారు, దొండకాయ తింటే బుద్ధి మందగిస్తుంది అంటారు. నిజమేనా? కామెంట్ చేయండి.